మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. జాగ్రత్త. ఏ అబ్బాయినా ముందు లాయల్గానే ఉంటాడు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, కానీ వాడి లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది. అరే కార్తీక్, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడు, దానివల్ల వాడి లైఫ్ తలకిందులైపోతుంది. రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. ఎందుకు? వై అంటే ప్రతిదీ నీకు చెప్పే చేయాలా? ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే నీకు చెప్పే వెళ్ళాలా? నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? పర్సనల్ లైఫా? అవును, పర్సనల్ లైఫే. నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? నాకంటూ ఫ్రెండ్స్ ఉంటారు, పర్సనల్ స్పేస్ ఉంటది అని నేను మా నాన్నకి చెప్పను. నీకెందుకు చెప్పాలి? అంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? అరే కార్తీక్, నేను మా నాన్నకి ఇది చెప్పను అన్నాను. అలా అని మా నాన్న నాకు ఇష్టం లేదని కాదు కదా. అలా కాదు నందు. అంటే నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు తెలుసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ కదా. అయినా నువ్వు సేఫ్గా ఉన్నావా లేదని అట్లీస్ట్ నాకు తెలియాలి కదా. నువ్వు ఎవరితోనో బయటికి వెళ్తే నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా. ఏంటి ఏమన్నావు? ఎవరితో పడితే వాళ్ళతోనా? వాళ్ళ ఫ్రెండ్స్ కార్తీక్, అర్థమవుతుందా? అయినా ఏంటి నా సేఫ్టీ? నా సేఫ్టీ నేను చూసుకోలేనా? ఇప్పుడేంటి, నువ్వు లేకపోతే నేను వేస్ట్ అంటావు, అంతే కదా. అలా కాదురా. లవ్ అంటే ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని తెలుసుకోవడమే. అని ఎవరు చెప్పారు? కార్తీక్, ఐమ్ యువర్ గర్ల్ ఫ్రెండ్, నాట్ యువర్ పర్సనల్ ప్రాపర్టీ. ఐమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అయినా నీకు నేను వాళ్ళతో వెళ్ళాను అనేది ప్రాబ్లం, నేనేమైపోతాను అనేది కాదు కదా. సరే, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, అంతేనా? కార్తీక్, నేను అలా అనట్లేదు. నన్ను కంట్రోల్ చెయ్యకు అంటున్నా. సరే, నీకేం చెప్పక్కర్లేదు, ఏం అడగక్కర్లేదు. ఎస్, షూరా? 100% ష్యూర్. గొడవ పెద్దయ్యేలా ఉంది. అమ్మయ్య, సాయంత్రం మంది ఫిక్స్. ఏంటి ఈగో చూపిస్తున్నావా? అవును, ఈగోనే. ఆలోచించుకో. సరే, ఆలోచించుకుంటా. ఐ విల్ షో యూ వాట్ ఈస్ మేల్ ఈగో. హే పోరా. విడిపోయారు. వీడు వచ్చేస్తున్నాడు. సాయంత్రం మందే మందు. నడేద్దాం కొంతసేపు. ఏంట్రా బ్రేకప్పా? ఇంత చిన్న విషయానికే బ్రేకప్ ఏంట్రా? అయినా చిన్న చిన్న విషయాలకే బ్రేకప్ అంటే ఈ ప్రపంచంలో లవ్వే ఉండదు. ఎంతకు మించి ఏమవ్వాలరా? అమ్మాయిలంతా అంతేరా మావా. రేపొద్దున తనకి నాకు పెళ్ళైతే తన ఫాదర్లా చూసుకునే బాధ్యత నాదే కదా. ఇప్పుడు పిల్లలు ఏదైనా తప్పుడు దారిలోకి వెళ్తూ ఉంటే పేరెంట్స్ వదిలేస్తారా, కరెక్ట్ దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారా? ప్రయత్నిస్తారు కదా. ఇది కూడా అంతే. తనని నేను మార్చుకుంటా. నీ వల్ల అవుతుందా మరి? ఖచ్చితంగా అవుతుంది. షూర్? చూస్తావుగా కార్తిక్ గడ్ ఆడించే గేమ్. మందు మిస్ అయింది. ఏంట్రా? అదేరా, బ్రేకప్ అయిపోతే మందు బాటి ఇప్పిస్తావు అనుకున్నాను. ఆహా, నాకు బ్రేకప్ అయితే నీకు బాధ కాదరా, మందు తాగాలని సరదా. అరే బావా, బ్రేకప్ అయిపోతే పక్కనోడికి బాధ ఉండదురా. ఆడు మందు ఎప్పుడు ఇప్పిస్తాడా అని హ్యాపీనెస్ ఉంటుంది. స్నేహితుడు అనుకున్నాను రా. స్నేక్ గాడివరా నువ్వు. ప్రపంచంలో అమ్మ నాన్న తప్ప అందరూ స్నేక్లేరా. మరి నీకు? నాకొద్దు. చెప్పరా. నేనా నందుతో వచ్చారా బయటికి? సరే సరే, మీరు వెళ్ళిపోండి, నేను వచ్చేస్తా. ఓకే ఓకే, సరే రా బావ. ఐఫోన్? యా, 16 Pro Max. ఎప్పుడు కొన్నావు? 3 days బ్యాక్. మరి నాకెందుకు ఎందుకు? వై అంటే ప్రతిదీ నీకు చెప్పే చేయాలా? ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే నీకు చెప్పే వెళ్ళాలా? నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? బాగుంది. దీంట్లో ఫొటోస్ చాలా బాగా వస్తాయి తెలుసా.
స్మైల్ మండుతున్నట్టుంది. భలే ఉన్నావే బొంగుమూతి పెట్టుకొని, ఐ మీన్ స్మైల్తో. ఏ మాటగా మాట కానీ ఫ్రెండ్ అంటే నువ్వేరా. బ్రేకప్ అవ్వకపోయినా మంది ఇప్పించావు. నా బ్రేకప్తో నీకేంట్రా? ఎప్పుడు చూసినా బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. అయినా ఈ అమ్మాయిలందరూ ప్రాబ్లం ఏంట్రా? ఎప్పుడు చూసినా ఫ్రీడమ్ 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 అని కొట్టేసుకుంటుంటారు. అయినా నేనేం అడిగాను రా? ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పెళ్ళు, నాకు ఇన్ఫార్మ్ చెయ్యు అని అన్నాను. చెప్పేళ్ళడానికి ఏంట్రా నొప్పి? ఈ అమ్మాయిలందరూ ఇంతేరా. ఎక్కడికి వెళ్తాను అడిగావు అనుకో, ఎందుకు అడుగుతున్నావు అంటారు. అది ఆడుకుని ఉన్నావు అనుకో, ఏంటి నా మీద ప్రేమ లేదా, ప్రేమ తగ్గిపోయిందా అంటారు. ఈ ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరని మా బాస్ ఎప్పుడో చెప్పాడురా. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు రా. ఓ పవర్ స్టారా? ఆయన ఏం చెప్పినా కరెక్ట్గా చెప్తాడు రే. అరే ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పెళ్ళు అంటే మా నాన్నకే చెప్పను, నీకు చెప్పేదేంట్రా అని అన్నది. అంటే నేను వేస్ట్ గాడినా? మరి అంతే ఫ్రీడమ్ కావాలన్నప్పుడు ఈ రిలేషన్షిప్లు ఇవన్నీ ఎందుకురా? సింగిల్గానే ఉండొచ్చు కదా. పొట్టిదే అర్థం చేసుకోదే. బావా ఓ విషయం చెప్పనా? ఈ అమ్మాయిలు అనుకున్నట్టు మనకి అందాలు చందాలు కాదురా. పద్ధతిగా ఉంటే చాలరా అమ్మాయి. నెత్తిని పెట్టుకొని చూసుకుంటాం, దేవతలా చూసుకుంటాం. ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే ఈ రిలేషన్షిప్లో బ్రేకప్లు ఇవన్నీ ఉండవురా. వినరే? బాయ్ హర్ష. ఏంటి ఇంక రావట్లేదు? నేను వెళ్ళనా? ఆకు చెప్తా, తను రాగానే నువ్వు వెళ్ళు. ఇంకెంతసేపు రా, నేను వెళ్ళనా? ఆగే, తను రాగానే వెళ్ళిపోదు గానీ. ఓకే. వచ్చింది. జెస్సీ జాగ్రత్త. బాయ్. ఎవరిది? బాయ్ బాయ్, రేపు కలుద్దాం. హలో. ఓకే. ఊపింది చాలు. హాయ్. ఎవరు? ఎవరు? అదే వెళ్తుంది, అదెవరు? నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండ్. నో నో నో, మోర్ దెన్ ఏ ఫ్రెండ్. మరి నాకెప్పుడు పరిచయం చేయలేదు? రీసెంట్గానే పరిచయం అయింది. ఓ, రీసెంట్గా ఫ్రెండ్ అయింది, కానీ ఫ్రెండ్ కాదు, మోర్ దాన్ ఎ ఫ్రెండ్. ఎస్. మరి నాకెందుకు చెప్? అవును, పర్సనల్ లైఫే. నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? నాకంటూ ఫ్రెండ్స్ ఉంటారు, పర్సనల్ స్పేస్ ఉంటుంది అని నేను మా నాన్నకి చెప్పను. నీకెందుకు చెప్పాలి? నందు, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు. ఆర్ యు ష్యూర్? సరే, డ్రాప్ చేస్తారా? కార్ ఎవరిది? నాదే. ఎప్పుడు కొన్నావు? 2 days బ్యాక్. మరి నాకెందుకు చెప్ప? కార్తీక్ ఆమె గర్ల్ ఫ్రెండ్, నాట్ యువర్ పర్సనల్ ప్రాపర్టీ. ఏమైనా అడగాలనుకుంటున్నావు నందు? ఏం లేదు. ష్యూర్? సరే పద, డ్రాప్ చేస్తా. హలో కార్తీక్. చెప్పు నందు బేబీ. ఎక్కడున్నావు? నా ఫ్లాట్లో. సరే, నేను వస్తున్నా. వస్తున్నావా? సరే, లొకేషన్ పెడుతున్నా చూడు. లొకేషన్ దేనికి రా? ఏదో కొత్తగా నేను ఫ్లాట్కి వస్తున్నట్టు. కొత్త ఫ్లాట్ నందు. కొత్త ఫ్లాటా? అవును. సరే, లొకేషన్ పంపు, వస్తున్నా. సరే. చెప్పు చేసి. నువ్వే చెప్పాలి ఇంకా. హాయ్ నందిని. హాయ్ నందు. హాయ్ నందు. కొత్త ఫ్లాట్, కొత్త ఫ్లాట్, కొత్త ఫ్రెండ్.
చీట్ చేసేలా ఉందిరా. ఏమైందే? నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు కదా. ఏయ్, అంత సీన్ లేదే. మరి ఇదంతా ఏంటి? నాకేది చెప్పట్లేదు. కావాలనే చేస్తున్నావు కదా. నువ్వు చెప్పి చేసావా? చెప్పు, నువ్వు చెప్పి చేసావా? నాకంటూ ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది కదా, నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, నాకంటూ పర్సనల్ స్పేస్ కావాలి కదా. మండుతున్నట్టుంది. ఏడ్చే, మొన్న నాకు కూడా ఇలానే అనిపించింది, కానీ నేను ఏడవలేను కదా, మగోడిని. అంటే ఇదంతా నువ్వు రివెంజ్ తీర్చుకుంటున్నావా? అవును, అలానే అనుకో. ఏంటి, నువ్వేది మీ నాన్నకి చెప్పి చేయవా? అలాంటిది నాకెందుకు చెప్పి చేయాలా? మీ అయ్యకేం తెలిసే నేను ఎవడు ఏ దృష్టితో చూస్తున్నాడో, ఏ దృష్టితో పార్టీలు తీసుకెళ్తున్నాడో. నన్ను అడుగు, చెప్తా ఎవడు ఎలాంటోడో. ఫ్రెండ్స్ అంట, పర్సనల్ స్పేస్ అంట. హే బల్లి 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 పట్టేసుకున్నాడు. బల్లికి బొద్దింకిలికి భయపడేదానివి, నీకెందుకే ఇంత బిల్డప్? బంగారు తల్లి చిన్నేసుకెళ్ళమ్మా. ఎలా ఇచ్చా? బాగుంది బ్రో, వెళ్ళు. నందు, నందు ఏడవకే. ఏం అవసరం లేదు, వెళ్ళిపో. ఓ, నీ ఫ్లాటే కదా, నేనే వెళ్ళిపోతా. నందు ఏంటే? నందు, లవ్ అంటే ఈ రోజుల్లో లాగా టైంపాస్ చేసి 4 రోజులు తిరిగేసి వదిలేయటం కాదే. లవ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. ప్రేమించిన వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవడమే లవ్ అంటే. నీకు విషయం తెలుసా? తండ్రికి చెప్పుకోలేని కొన్ని విషయాలు కూడా ప్రేమించిన వాడికి చెప్పుకుంటారు అమ్మాయిలు. ఎందుకు? తల్లి తండ్రి తర్వాత ఆ స్థానం ప్రేమించిన వాడిదే కాబట్టి. అలాంటి నేను నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు తెలుసుకోపోతే ఎలా? మరి మేలిగో అన్నావు. ముల్లోకాలు ఏలే కృష్ణుడే రాధ ప్రేమ కోసం ఎంతో పరితపించాడు. మా మేలిగో ఎంత చెప్పు. లవ్ యూ నందు. ఇదిగోరా. వద్దురా, బృందా ఎదురుగా ఉన్న కేఫ్లో ఉంది, ఇప్పుడే స్నాప్ పెట్టింది, ఒకసారి చూసొస్తా. సరే ఆగు, నేను కూడా వస్తా. సరదా. ఏదైనా ఆర్డర్ చేద్దామా? మీ ఇష్టం. అది అక్కడ ఉంది. ఎవరు? హరీష్, రోహిత్, పవన్, కార్తికేష్, శివ. ఏ శివ, నువ్వే కదూ? నాకు తెలుసు నువ్వే. ఏ శివ. చాలేరా, ఇప్పటికే 10 పేర్లు చెప్పింది, ఇంకా ఉంటే 30 పేర్లు చెప్తుంది. దాంట్లో నీ పేరు ఉండదు. తీసేరా, తీసే. నువ్వా? నేనే. నువ్వేంటి ఇక్కడ? స్నాప్లో చూసా, దగ్గరలో ఉన్నావు, చూడాలనిపించింది, వచ్చేసా. నిన్ను రావద్దని మెసేజ్ పెట్టా కదా, వాడేమనుకుంటాడు? ఈడోడై ఉంటాడు. ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు? మెసేజ్ పెట్టక కూడా ఎందుకు వచ్చావు? అయినా ఇప్పుడు ఏమైందని? నేను చూడాలనిపించి వచ్చా, అంతే కదా. నువ్వు ఇట్రా. ఎందుకు ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నావు కార్తీక్? నీకు ముందే చెప్పా కదా. ఇప్పుడు వాడేమనుకుంటాడు? నువ్వు నిజంగా రియాక్ట్ అయ్యే అంత పెద్ద మ్యాటరా బృందా ఇది? నేను నిన్ను లవ్ చేస్తూ ఉంటే నేను వచ్చానని నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ వాడెవడో ఫీల్ అవుతాడని నన్ను అంటావేంటి? నాకు నచ్చదు అంతే. ఐ జస్ట్ వాంట్ కీప్ మై రిలేషన్షిప్స్ ఇన్ ప్రైవేట్.
రిలేషన్షిప్సా? అదే రిలేషన్షిప్. ప్రైవేటా? మైక్లో అనౌన్స్ చేస్తాను, ఉండే ఇప్పుడే. కార్తీక్ వద్దు. చూసావా దీని భయం? ఇప్పుడు మా రిలేషన్షిప్ అనౌన్స్ చేస్తే ఎక్కడ అబ్బాయిలు దీనికి అటెన్షన్ ఇవ్వడం మానేస్తారని చెప్పి దీని భయం. షడప్. ఏది పడితే అది మాట్లాడకు. మాట్లాడతాను. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను కాబట్టి నీకు లోకు అయిపోయాను. ప్రేమతో నిన్ను చూడ్డానికి వస్తే ఇదా నువ్వు నాకు ఇచ్చే వాల్యూ? నేను నీ మీద ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే నువ్వేమో ఊరోళ్ళందరి మీద ఎఫర్ట్స్ పెడుతున్నావు. నీకెంత చెప్పినా దొబ్బే. వాడి కోసం నన్ను దొబ్బే అంటావా? అంటే వాడు నువ్వేమైనా అనుకో, ఐ డోంట్ కేర్. నేనేంటో నాకు తెలుసు. వృందా! కార్తీక్! రే మావా, అంటే ప్రతిదీ నీకు చెప్పే చేయాలా? రే ఓకేనా? Don't keep your relationship in private. Date openly. Then only you will know you are dating with a queen or a bitch. ఏ నానా, ఏమైందిరా? అంతా నీ వల్లే. ఎందుకు లేట్ అయింది? ఏమైందన్నా? ఏమైంది చెప్పు, ఎందుకు అందరూ ఏడుస్తున్నావు? నన్నే చూస్తున్నారు. ఏడవకు. ఎంత భయం వేసిందో తెలుసా? సరే ఏడవకు, పద వెళ్దాం. దా. రే దగ్గర నువ్వు. రే ఏమైందిరా? అరే ఇటు చూడరా. అరే ఎందుకు ఏడుస్తున్నావురా? అది చాలా మంచిదేరా. ఎవడు స్వార్థానికి వాడు దాన్ని అలా మార్చేసుకొని నా వల్ల కావట్లేదురా. రే అమ్మాయిలంటే అంతేరా, సీజన్కి వల్ల మారిపోతుంటారు. అలా మారిపోతారా? ప్రేమ అంటే ఇంతేనా? ఎంత ట్రూగా లవ్ చేశాను రా దాన్ని. రే అసలు ఏం మాట్లాడుతున్నావురా? లవ్ గిలాస్కి తేడా తెలియని రోజుల్లో ట్రూ లవ్ అంటున్నావు. పిచ్చ నా కొడుక. ఏమైనా కానీ నేను మాత్రం దాన్ని ట్రూగా లవ్ చేశాను రా. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? ఫ్రెండురా, నేను ఎప్పుడు చూడలేదు నిన్ను. వృందా! కార్తీక్! రేయ్ నీకోటి చెప్తా విను. మనం ఎంజాయ్ చేసే టైంకి ఈ అమ్మాయిలు మన లైఫ్లోకి వస్తారు.
మన కెరీర్ సెట్ చేసుకున్న టైంకి వేరే వాడిని సెట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్లో మన అబ్బాయిలందరూ మందు, సిగరెట్, డ్రగ్స్ అని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారా. అమ్మాయిలదే ఉందిరా, ఎవడో డబ్బున్నాడు వస్తాడు, లైఫ్ ఇచ్చేస్తాడు. ఇక్కడ బాధపడేది మన అబ్బాయిలు. నువ్వు అలా అవడం నాకు ఇష్టం లేదు. ఎవరు నీ బాయ్ ఫ్రెండా? కాదు, అంటే ఉన్నాడా లేడా? బాయ్ ప్రాబ్లం ఏంట్రా? నీతో తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదా? నీతోనే మాట్లాడాలా? ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తావు? ఇరిటేట్ చేస్తూనే ఉంటావా? హలో, ఇది మీ తాతగాడి హోటల్ అనుకుంటున్నావా లేదా మీ బాబుగాడి హోటల్ అనుకుంటున్నావా? అంటే నువ్వు కాళ్ళు మెసేజ్లు చేయకపోయేసరికి నేను బాధపడిపోయి మంతాగి ఎక్కడో పడిపోయి ఆకలి నిద్ర మానేసి ఉంటున్నాను అనుకున్నావా? లేదా ఏ ఎదవలతో తిరుగుతున్నావని చెప్పి? హలో, కూర్చో కూర్చో. ఎదవలతో తిరుగుతున్నావని చెప్పి జెలస్ అయిపోయి నువ్వు ఎక్కడున్నావని చూడటానికి వచ్చాను అనుకుంటున్నావా? అవును. అంత లేదు. ఇక్కడ ఫుడ్ బాగుంటుందంటే తింటానికి వచ్చా. అంటే నువ్వు నా కోసం రాలేదా? నీకోసం నేనెందుకు వస్తా? పక్క జరుపు. నీకుంటదే. దుంగ మొహమోడు కంత్రి. మేము ఆర్డర్ చేయలేదే. హలో, అది నాది బ్రో, నేను ఆర్డర్ చేశా బ్రో. నా ఫుడ్ నేనే తినాలి బ్రో, ఎవరు పడితే వాళ్ళు తింటే ఎలా? ఇటుదా, అది నాదని తెలిసినా కానీ ఇట్రా చెప్తుందా. ఇది కూడా నేను ఆర్డర్ చేయలేదే బ్రో, అది నాది బ్రో, ఇటు తీసుకురా. అసలు ఎవడు ఆర్డర్ చేశారు? ఇందాక నుంచి ఆర్డర్ పైన ఆర్డర్ తీసుకొస్తా. బ్రో మండుతుంది బ్రో, స్వీట్ తీసుకురా, మనం తిందాం. కావాలని చేస్తున్నాడు. ఏయ్, ఏంట్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు, నాకు తెలుసు. నువ్వు నా కోసమే వచ్చావు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎలా ఉండేదనివే? నేను లేకుండా బ్రతకలేను అనే స్టేజ్ నుంచి నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు అంటే చెప్పుకోలేనంత స్టేజ్కి వచ్చేసావా నువ్వు? దేనికి? ఈ ఫేక్ అటెన్షన్స్ కోసమా? ఎంత క్యూట్గా ఉండేదనివే నువ్వు రియల్గా ఉన్నప్పుడు. ఈ 10 మంది అటెన్షన్స్ కోసం ఫిట్ ఇన్ ద సొసైటీ క్యారెక్టర్గా మారిపోయి నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా? మీషోలో 300 రూపాయలు గౌన్ వేసుకొని మర్సిడీస్లో ఎక్కించుకొని తిరిగేవాడు కావాలి నీకు? అసలు ఈ కేఫ్ మెనూలో ఏ ఐటమ్స్ ఉంటాయి నీకు తెలుసానే? తెలీదు. అల్ఫ్రెడో అంటే ఏంటో చెప్పే. అల్ఫ్రెడో అంటే ఏంటో తెలీదు, కానీ ఆడీలో ఎక్కించుకొని తిరిగేవాడు కావాలి నీకు. ఒకసారి రియాలిటీని గుర్తు తెచ్చుకోవే. ఈ ఫేక్ లైఫ్ వదిలేసి ఈ ఫిట్ ఇన్ ద సొసైటీ క్యారెక్టర్ నుంచి బయటికి రా. అప్పుడు కనబడుతుందా ప్రేమ నీకు? నీ చుట్టూ తిరిగే వాళ్ళందరూ నీ ఫీలింగ్స్ కోసం కాదే, నీ ఫిగర్ కోసం తిరుగుతున్నారు. హే, నీ లైఫ్ అంతా ఒక ఫేకే, రియాలిటీలోకి రా. హే, నీ లైఫ్ అంతా ఒక ఫేకే, రియాలిటీలోకి రా. ఏమైందా కాల్ చేసావు? గుర్తొచ్చానా? నన్ను మిస్
ఏదో చెప్తున్నావురా. ఏం లేదు. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడు. తిన్నావా? తిన్నా. ఫ్రెండా, మ్మ్. నీ ఫోన్ ఇస్తావా? నా ఫోన్ నీకెందుకురా? ఏ ఇవ్వవా? మ్మ్హ్మ్. భయం వేస్తుందా? భయం అని కాదు, నాకంటూ పర్సనల్ స్పేస్ ఉంటుంది కదా. నా ఫోన్ ఎవరైనా టచ్ చేస్తే నాకు నచ్చదు. అవునా? అందరితో పాటు నేనా? నువ్వెందుకు ప్రతిదానికి ఇష్యూ చేస్తున్నావు? ఇదే మన రిలేషన్షిప్లో ప్రాబ్లం. మన రిలేషన్షిప్లో ప్రాబ్లం ఇది కాదు. అయినా నువ్వెందుకు ప్రతిదీ ప్రైవేట్ చేస్తావు? అది కాదు కార్తీక్, ఇది నా పర్సనల్. పర్సనల్ అంటే తిన్నా. కార్తీక్, కార్తీక్ నా మాట విను. కార్తీక్ ప్లీజ్. కార్తీక్, కార్తీక్ ప్లీజ్. కార్తీక్ వద్దు. కార్తీక్, కార్తీక్ విను ప్లీజ్. కార్తీక్ వద్దు. కార్తీక్ వద్దు ప్లీజ్. ప్లీజ్ కార్తీక్, ఒక్కసారి నా మాట విను. కార్తీక్ ప్లీజ్, ఒక్కసారి బయటకు రారా. నీ ఫోన్ పాస్వర్డ్ నాకు తెలియదు బృందా. ఎంజాయ్. ప్రతిసారి గొడవ పడతావు కదా. నేను గొడవ పడుతున్నాను అంటే నేను ప్రేమిస్తున్నానని అర్థం. నేను సైలెంట్గా వెళ్ళిపోతున్నానంటే ఎంజాయ్ యువర్ ప్రైవేట్ లైఫ్. అంటే వదిలేస్తున్నావా? ఒకప్పుడు నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ ఉండేది బృందా నాకు. ఇప్పుడు నేను వదిలేసే అంత దమ్ము కూడా ఉంది నాకు. థ్యాంక్ యూ. ఒకసారి రియాలిటీని గుర్తు తెచ్చుకోవే. ఈ ఫేక్ లైఫ్ వదిలేసి ఈ ఫిట్ ఇన్ ద సొసైటీ క్యారెక్టర్ నుంచి బయటికి రా. అప్పుడు కనబడుతుంది ఆ ప్రేమ నీకు. బృందా, ఏమైంది బృందా? రియాలిటీకి వచ్చేసరికి ఒంటరిదాని అయిపోయావా? అప్పుడు నువ్వు ఫేక్గా ఉంటే నీ చుట్టూ చాలామంది ఉండేవారు బృందా. లైఫ్ అంటే అంతే బృందా. నువ్వు ఫేక్గా ఉన్న రోజులు నీ చుట్టూ చాలామంది ఉంటారు. ఊరికే అటెన్షన్స్ ఇస్తారు. వాళ్ళందరూ నీ మీద ఫీలింగ్స్తో కాదు బృందా, నీ ఫిగర్ మీద ఉన్న లస్ట్తో నీ వెనక్కి తిరిగేవారు. ఇదే రియాలిటీ. నిన్నెలా అడగాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? నేను నిన్ను ఎప్పుడు వదిలేసాను బృందా? ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ టూ బృందా. సారీ, నేను చాలా బాధ పెట్టాను. కార్తీక్, అయితే మా డాడీతో మాట్లాడతావా? సరే మాట్లాడతా. అక్కడ కూడా ఇలానే మేలిగా చూపిస్తావా? చూద్దాం, అది మీ డాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. హలో చెప్పరా. ఎక్కడున్నావు? ఫ్రెండ్స్తో ఉన్నా. ఎక్కడున్నావు అని అడిగా, ఎవరితో ఉన్నావు అని అడగలా. ఎక్స్ట్రాలు చేయకు.
అదే ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను. ఓహో బయటకొచ్చావా? మార్స్లో ఉన్నావా మూన్లో ఉన్నావమ్మా? ఆ? నువ్వు ఉన్నది హైదరాబాద్లోనే కదే, ఎక్స్ట్రాలు చేస్తావు ఎందుకు? ప్లేస్ ఎక్కడా అని అడిగా, అది చెప్పు. జస్ట్ నార్మల్గానే ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను. సరే ఏంటో చెప్పు. ఊరికే కాల్ చేసా. హ్మ్. సరే తిన్నావా? అదే తినడానికి ఫ్రెండ్స్తో వచ్చాను. ఏ ఫ్రెండ్సే? నీకు తెలియదులే. తెలియదు కాబట్టి అడిగా, ఎక్స్ట్రాలు చేయకుండా చెప్పు. సరే మళ్ళీ చేస్తాను కార్తీక్. సర్లే ఏదో ఒకటి, జాగ్రత్త, బాయ్, లవ్ యూ. సరే బాయ్. లవ్ యూ టూ చెప్పు. హా, సరే సరే ఏంటి సరే సరేనా? చెప్పాను కదా ఫ్రెండ్స్తో ఉన్నానని. మళ్ళీ చేస్తాను. ఫ్రెండ్స్తో ఉంటే ఐ లవ్ యూ టూ చెప్పు. మళ్ళీ ఏదైంది? బాయ్. కాల్ కట్ చేసిందేంటి? మళ్ళీ ఏమైందిరా? ఎవరితో ఉంది? లిఫ్ట్ చేసేంటి? ఒక్క నిమిషం. ఏయ్ కాల్ ఎందుకు కట్ చేసేవే? ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను చెప్పా కదా, ఇరిటేట్ చేయకు. కాల్ కట్ చేయి. బృందా కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? నీ పక్కన ఎవరున్నారో నిజం చెప్పు. ఇరిటేట్ చేయకు కార్తీక్, ప్లీజ్ పెట్టే. ఏ బృందా, ఇది మళ్ళీ ఏదో చేస్తుందిరా. ఏంటి గాల్లో లెక్కలేస్తున్నాడు? ఇంతసేపు లెక్కలేస్తున్నాడంటే దానికి మూడింది. స్నాప్. దొరికిందిరా, పద. ఈడు మేలీగో. హాయ్ గైస్, తిరు ప్రేరణ మీకు ముందే తెలుసుగా. షీ ఈజ్ వృందా. హాయ్. కాఫీ కాఫీ ప్రేరణ. ఇక్కడ కాఫీ బాగుంటుంది, అదే ట్రై చేద్దాం. కాఫీ ఏమైంది? కార్తీక్ వచ్చినట్టున్నాడే. నీకెలా తెలుసు? అదంతే. రిలాక్స్ బృందా, టెన్షన్ పడకు, వాడొస్తే చూసుకుందాంలే. అది కాదు కార్తీక్. నువ్వు చెప్పేది నేను విన్ను, నేను అడిగేది మాత్రమే నువ్వు చెప్పు. వీళ్ళలో ఎవరి మీద నీకు ఇంట్రెస్ట్ ఉందా? మీలో ఎవరికైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉందా? లేదు కార్తీక్. మరి ఐ లవ్ యూ టూ ఎందుకు చెప్పలేదు? అయినా ఎందుకు నువ్వు ప్రతిదానికి ఇష్యూ చేస్తున్నావు? నేనా? ఇదే నేను చేస్తుంటే 3 days నాతో మాట్లాడుకుంటా కోపంగా ఉండి ఎందుకు నాకు ఐ లవ్ యూ టూ చెప్పలేదు, పక్కన నీ ఎక్స్ ఉందా, కొత్త అమ్మాయి దొరికిందని టార్చర్ చేసేదాను కదా. మరి అది మీరు చేస్తే ప్రేమ, మేము చేస్తే టాక్సిసిటీ. ఎందుకు కార్తిక్ దాన్నంత టార్చర్ పెడుతున్నావు? నీకు ముందే చెప్పాను ఈ పెద్ద రెడ్ ఫ్లాగ్ అని, వదిలేసేవాడిని. నీకు ముందే చెప్తున్నా, ఆడదానివని కూడా చూడను. మూసుకొని కూర్చో కూర్చో కూర్చో. ఛీ, సగం రిలేషన్షిప్స్ పోయేవి దీనిలాంటి దాని వల్లే. ఇదో పెద్ద రెడ్ ఫ్లాగే. మాటలు చాలా జాగ్రత్తగా రాని కార్తీక్. ఇప్పుడేంటి ఐ లవ్ యూ టూ చెప్తేనే ప్రేమ ఉన్నట్టా? ఈ మాట నువ్వు నన్ను అడుగుతున్నావా బృందా? ఈ పూకీ థింగ్స్ అన్ని నువ్వు నాకు అలవాటు చేసేసి ఈ పూకీగా ముగ్గురిని ఒకేసారి నవ్వులు ఊసేస్తా. కూర్చోండి. చెప్తేనే ప్రేమ ఉన్నట్ట, చెప్పకపోతే లేనట్ట. ఇదే కదా నువ్వు అన్నది? అవును. షూరా? ఆలోచించుకో. కాసేపు దీంతో ఆడుకుందావా?
హలో, ఏం చేస్తున్నాడు నా బుజ్జి కన్నా? ఏం లేదు, ఆకలేస్తే తినటానికి వచ్చా. అవునా, ఏం తినాలనిపించింది? నూడిల్స్. నాకు నూడిల్స్ కావాలి. తిను, మీ అమ్మని చేయమని చెప్పు, లేదంటే టొమాటోలో ఆర్డర్ పెట్టుకో. తుంగుసొచ్చినాడు. సరే, నూడిల్స్ తినేసాక జాగ్రత్తగా రూమ్కి వెళ్ళిపో, ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళిపోతాను, సరేనా? వీడు మారడరా బాబోయ్, ఎన్ని చెప్పిన వేస్టే. కార్తీక్, బృందా, లవ్ యూ రా. సరే బాయ్. ఏయ్, ఏంటి సరే? లవ్ యూ టు చెప్పు. రేయ్ రారా. లవ్ యూ టూ చెప్పాలా? పక్కనే నూడిల్స్ అని ఉన్నాడే, వింటే ఏమనుకుంటాడు? వాడేమైనా మీ మామ లేక బాబాయా? నోరు మూసుకొని లవ్ యూ టు చెప్పు. మొన్న మీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నువ్వు ఐ లవ్ యూ టూ చెప్పలేదు కదా, వాళ్ళు ఏమైనా మీ బాబాయ్ కొడుకులా లేదా మామయ్య కొడుకులా? మాటలు చాలా జాగ్రత్తగా రాని కార్తీక్. ఇప్పుడేంటి ఐ లవ్ యూ టు చెప్తేనే ప్రేమ ఉన్నట్టా? అప్పుడు నీకు చెప్పడానికి ఏంటి నొప్పి? అయినా ఐ లవ్ యూ టూ చెప్తేనే ప్రేమ బృందా. ఏమన్నా మీ పిల్లలకి నువ్వు రోజు ఐ లవ్ యూ చెప్తావా? చెప్పవు కదా, ఇది కూడా అంతే. సరే చెప్పకలే. అనవసరంగా వీడికి కాల్ చేశాను. దరిద్రుడు. ఏరా, ఐ లవ్ యూ టు చెప్పలేదే నేను తర్వాత చేస్తావా? ఐ లవ్ యూ టు చెప్పలేదనేది కాదురా, 10 మంది ముందు నీ ప్రేమని చెప్పడానికి మొహమాట పడుతుంది చూడు, అంటే నీ ప్రేమకిచ్చే వాల్యూ ఎంత? పాయింటే. అరే, మనం ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాం అంటేనే తనని పెళ్లి చేసుకుంటామని అర్థం. 10 మంది సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి లేని మొహమాటం 10 మందిలో ప్రేమిస్తున్నానని చెప్పుకోవడానికి ఎందుకురా? చెప్పు. కరెక్టేలే. అయినా ఇలాంటి విషయాల్లో అమ్మాయిల్ని ఎప్పుడు లైట్ తీసుకోకూడదు రే, ఇక్కడి నుంచే అన్నీ మొదలవుతాయి. అర్థమైంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఎస్, పద తగలెట్టు. ఓ చెప్పు బృందా. నాకు మూడ్ ఆఫ్ గా ఉంది. ఓ మూడ్ ఆఫ్గా ఉందా? మనసులో నాక అప్పుడప్పుడు మూడ్ ఆఫ్ అవుతుంటుంది బృందా. ఓ పంచి, నెట్ఫ్లిక్స్లో ఒక మంచి కామెడీ సిరీస్ వచ్చింది, చూసి ఎంజాయ్ చేయి. సర్లే, బాయ్. బాయ్. లవ్ యూ. చెప్ 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 చెప్. లవ్ యూ టు చెప్పు. లవ్ యూ టూ చెప్పడం కుదరదు, పక్కనే మేనేజర్ ఉన్నాడు, వింటే బాగోదు కదా. ఇప్పుడేంటి ఐ లవ్ యూ టు చెప్తేనే ప్రేమ ఉన్నట్టా? బాయ్ బృందా. ఓకే. విని ఇలా కాదు. ఎక్కడ మీ మేనేజరు? ఎక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. మేనేజర్ ఎక్కడరా? లేడా? లేడా? లేడంట. ఓహో అవునా. నడు. ఎహేరా, ఆఫీస్కి వెళ్ళి వచ్చేవే. ఎటు తీసుకెళ్ళ? నువ్వెందుకురా నన్ను హర్ట్ చేస్తున్నావు? కొంచెం కోపం తగ్గించుకో. బృందా, ఇప్పుడు నీ ఏజ్ ఎంతమ్మా? 25 కదా. ఎందుకు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు? మిమ్మి అని ఎందుకు మాట్లాడుతున్నావు? మన ఇద్దరు లవ్ చాలా మెచ్యూర్డ్గా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ చెప్తే నేను ఐ లవ్ యూ టూ చెప్పాల్సిన అవసరం లేదు, ఈ పూకీ థింగ్స్ అన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. బీ మెచ్యూర్డ్ అమ్మా, బీ మెచ్యూర్డ్. అర్థమైందా? నువ్వు ఎప్పటికీ మారవురా. బొంగు మారుతా, మార్చుకుంటా. హలో బుజ్జి కన్నా, ఏం చేస్తున్నావు? బయటున్నా. సరే బాయ్, లవ్ యూ. సరే సరే బాయ్. లవ్ యూ టు చెప్పు. అయినా లవ్ యూ టూ చెప్తేనే ప్రేమ ఉన్నట్టు బృందా, పర్లేదు ఏం కాదు. ప్లీజ్ కార్తీక్. ఛీ, బుద్ధి లేని గాడిద. కాఫీ తీసుకురా. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుందిరా. ప్రేరణ కాల్ చేస్తుందేంటి? హలో కార్తీక్, నేను ఇప్పుడే వస్తున్నాను, పదరా. రే కార్తీక్, ఏమైందిరా? రారా చెప్తా. ఏమైంది చెప్పరా. చెప్తా. నేనేదో సరదాగా చేశాను రా, మరీ మ్యాటర్ ఇంత. సర్లే కాదులేరా, మేము వెళ్తున్నాంగా.
హే ఏమైంది? నువ్వు పెట్టిన టార్చర్ వల్లే తనకి బీపీలో అయ్యి 2 సెలైన్స్ ఎక్కిచ్చారు. విందా, నేనేదో సరదాగా ఆట పట్టిద్దామని అలా చేశానే. నేను ఇదంతా కావాలనేం చేయలేదే. అబ్బాయిలకి ఓవర్ థింకింగ్ వల్ల ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అది క్లియర్ చేసే బాధ్యత అమ్మాయిలదే కదా. అంతేకాని నువ్విలా అయిపోతే ఎలా బృందా? లేదు, నువ్వు నన్ను కావాలని ఇగ్నోర్ చేసావు. అయినా నేనేమైపోతే నీకేంటి? ఏ అలా అనొద్దే. సరే సారీ. సరే, ఐ లవ్ యూ. ఎంత పెద్ద రిపోర్టా? పెద్ద ప్రాబ్లం అనుకుంటా. రమ్యారెడ్డినా? ఇటు పేరు వెందరెడ్డి కదా. మావా ఇట్రారా. ఏంట్రా? వస్తున్నా. రాబే. ఒక్క నిమిషం బృందా. ఏంట్రా? ఇది అసలైన మ్యాటర్. ఫేక్ రిపోర్టర్ ఇది. ఫేక్ చేశారు కానీ పేరు తీసుకోలేదురా. బృందా, జనరల్గా నీకు ఇలాంటి ఐడియాలు రావు కదమ్మా. ఎవరిచ్చారు? అంటే నాకు ముందు నుంచే తెలిసే వీళ్ళలాంటి వాళ్ళ వల్లే. ఏం చెప్పాను? సగం రిలేషన్షిప్స్ పోయేవి దీనిలాంటి దానివల్లే. ఇదో పెద్ద రెడ్ ఫ్లాగే. చెప్పాను కదా, వినవు. నీకు ముందే చెప్తున్నా, ఆడదానివని కూడా చూడను. మూసుకొని కూర్చో. కూర్చో. కార్తిక్, అది తన బాధ చూడలేక ఏదో చిన్న హెల్ప్ చేశాను. హెల్పా? అయ్యో పాపం. నేను రెడ్ ఫ్లాగా? నేను రెడ్ ఫ్లాగ్. కార్తిక్ వద్దు. కార్తిక్ నువ్వు అక్కడే ఉండే. వద్దు అక్కడే ఉండి కార్తిక్. చెప్తున్నా. అక్కడే ఉండు. కార్తిక్ నువ్వు వద్దు. నీ రెడ్ ఫ్లాగ్. రెడ్ ఫ్లాగ్ అంట, రెడ్ ఫ్లాగ్. అబద్ధాలు ఆడుతున్నావా బృందా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేనేదో సరదాగా ఆట పట్టిద్దామని చేస్తే నువ్వేంటే? బృందా, ఎందుకు ఇలా చేసావు? అయితే ఐ లవ్ యూ టు చెప్పు. ఒక్కసారి కాదు, 1000 సార్లు చెప్తా. కానీ ఆ రోజు నువ్వు అన్నావు కదా, ఐ లవ్ యూ టు చెప్తేనే ప్రేమ, చెప్పకపోతే లేనట్ట అని. చెప్పు. నా నుంచి నువ్వేం కోరుకుంటావో నీ నుంచి కూడా నేను అదే కోరుకుంటా కదా విందా. నేను నిన్ను అన్ని విషయాల్లో అర్థం చేసుకోవాలి. మరి నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? నాకన్నీ నువ్వే కదా విందా. ఐఎమ్ సో సారీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.
రే రిందారా చూశాను రా. చూసావా? రే వేరే వాడితే వెళ్తున్నారు బైక్లో, ఏమనవా? వెళ్ళని అంటానికి ఇంకేం లేదు. ఆ? అర్థం కాలేదురా. ఇంకెన్ని రోజులు రా ఇలా వన్ సైడ్ ఎఫర్ట్స్ పెట్టాలి? ప్రతిదీ నేనే చేయాలా? ప్రతిసారి అదేదో ఒకటి చేయడం, ఎవరితోనో వెళ్ళటం, నేను వెళ్ళి బ్రతిమాలుకోవడం అవసరం రా నాకు ఇవన్నీ? వద్దు, నాకు ఇంకొద్దురా. ఇన్ని రోజులు దాన్ని ప్రేమిస్తున్నాను అని నేను అనుకున్నాను రా, కానీ ప్రేమిస్తున్నాను అనే భ్రమలో ఉన్నానని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? బ్రేకప్. బ్రేకప్పా? బ్రేకప్ ఏంట్రా? అయినా తప్పు దాంది కాదురా, నాది. నేను ప్రేమించాను కదా అని అది నాకు నచ్చినట్టు ఉండాలి, నాలా ఉండాలి అని అనుకోవడం నాది తప్పు. అయినా ఎంతసేపు నేనే ప్రేమించాలారా? తన వైపు నుంచి ఏముండదా? వద్దు, నా వల్ల కాదు. ఇప్పుడు చూడు, ఆడెవరితో వెళ్ళింది కదా, ఆ డ్రాప్ చేయంగానే నా దగ్గరికి వచ్చేసి, కార్తిక్ ఇందాక నువ్వు నన్ను చూసావు కదా, వాడితో నన్ను చూసి ఏం అనలేదు అంటే నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా, నన్ను ప్రేమించట్లేదా అని చెప్పి ఓ సీన్ క్రియేట్ చేస్తుంది. అంటే అది నాకు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు నటించేస్తుంది. అది చూసి నేను మళ్ళీ కరిగిపోవాలి. నా వల్ల కాదురా. ఏమైందిరా? మేలేగో అన్నావు, ఏమైపోయిందిరా నీ మేలేగో అంతా? ఈ మేలీగోలు ఏమీ ఉండవురా, వేస్ట్. ఏరా, ఒక్క మగాడి లైఫ్ సంకనాకపోవాలంటే ఒక్క అమ్మాయి చాలు కదరా? అంతేరా. ఈవేళ రేపు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు కాదురా, వదిలించేసుకునేవాడే గొప్పోడు. ఇలాంటి వాళ్ళకి ఇంతేరా. పద. బైక్ సర్వీసింగ్ ఇవ్వాలరా, చాలా రోజులైంది ఇప్పటికే. కార్తీక్, ఆ? చూడరా దీని యాక్టింగ్ ఏంటి? ఇందాక నన్ను చూసావు కదా, మరి చూసి ఎందుకు పిలవలేదు? అంటే నేను ఎవరితో పోయినా నీకు సంబంధం లేదా? హ్మ్? ఏంటి ఇగ్నోర్ చేస్తున్నావా? నువ్వు నన్ను లవ్ చెయ్యట్లేదు. చూసావా? ఎలా రా? దీన్ని నేను ప్రేమించలేదురా, ఆ? పైనుంచి కింద వరకు చదివా. ఓ ఆ? ఏమన్నారా? యాస్టీజ్గా చెప్పింది కదా. డిట్టో. హ్మ్. ఇప్పుడు నేను తప్పు, అంతే కదా? హ్మ్? అంతే. అది కాదు ఆ, కార్తీక్. అర్థమైందా సాయి? ఇప్పుడు నేనేమంటానంటే, మనం ప్రేమించేటప్పుడు ఎలాంటి అమ్మాయిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, తను ఎలా ఉండాలి, ఆ అమ్మాయి ఎవరు, కార్తీక్, ఎలాంటిది. నేను ఏయ్ బృందా, ఆగు బృందా, చెప్తున్నాను కదా సాయికి. అంటే లవ్లో ఎలా ఉండాలి, ఎలా లవ్ చేయాలి, ఓకేనా? అవునవును. అర్థమైందా? ఉమ్, ఉమ్. ఎవరితో ఉంది, ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, పద్ధతిగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఆ? ఓకేనా? నేను అర్థమైందా సాయి? చెప్పేది ఏయ్! విను. సాయికి సజెషన్స్ ఇస్తున్నా, అంటే వాడికి తెలియాలి, లేకపోతే నాలా అయిపోతాడు కదా మావా, పిచ్చోడ్లాగా నీ వెంట తిరుగుతూ. నీ వెంట తిరుగుతూ. విను, ఓకేనా? అర్థమైందా సాయి? ఎలా ఉండాలి? కార్తీక్, నేను ఏయ్! చెప్పేది మ్యాటర్ సీరియస్ అయిపోతుందిరా. మనకి తెలియాలి ఎవరిని ప్రేమిస్తున్నావు, అది ఎవరు. నీకు ఎన్నిసార్లు చెప్పాను స్మోక్ చేయకని? ఆ? నేను తీసేస్తామా? సిగరెట్ తీ. మర్యాదగా సిగరెట్ తీ. రే తీ. పెట్టు. అబ్బాయిలందరికీ మనం ఎలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నాం అనేది తెలియాలి, ఓకేనా సాయి? అది ఈ రోజు నుంచి
నువ్వు ఎవరితో వెళ్తున్నావో ఏమైపోతున్నావో నాకు అనవసరం. హలో. కార్తీక్, ఆ, అది ఫ్రెండ్స్ పబ్కి పిలిచారు. అంటే నీకు ఫోటో పంపించాను. అది ఆ డ్రెస్ వేసుకెళ్ళనా? నీ ఇష్టం. నీకేది కావాలో అది వేసుకొని వెళ్ళు. అదేంటి నాకెందుకు? ప్రతిసారి నేను పబ్కి వెళ్ళినప్పుడు షార్ట్లు వేసుకోకు, నీళ్ళని తీసుకొని చెప్తావు కదా, మరి ఇప్పుడేంటి ఇలా? అదొకప్పుడు బృందా. ఇప్పుడు నువ్వేం వేసుకున్నా, ఎవరితో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నాకే ప్రాబ్లం లేదు. ఓకే, టాడా. చేసేవన్నీ లంగా పనులు, మళ్ళీ దీనికి జాగ్రత్త పడు. ఏదో ఒకటి. హలో. హలో కార్తీక్. చెప్పు. అదే నేను బయటకెళ్తున్నా. వెళ్ళు. దానికి నా పర్మిషన్ ఎందుకు? వెళ్ళునా? అదేంటి, నార్మల్గా బయటకెళ్తున్నా అని చెప్తే జాగ్రత్తలు చెప్పేవాడి కదా, ఇప్పుడు చెప్పవా? చేసేవన్నీ లంగ పనులు, మళ్ళీ జాగ్రత్తలు ఒకటి. జాగ్రత్తలా? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళు, ఎక్కువ రైట్ సైడ్ రాకు. బల్లి ఇటు అటు అవుతూ ఉంటాయి. ఎవరైనా బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తే తినమాకు. మొత్తం మంది కలిపి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేస్తున్నారంట. జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? ఆపు, అనవసరంగా కాల్ చేశాను. జాగ్రత్తలు అంట బొంగులోది. నేనేదో చెప్తే విన్నట్టు. కాల్ చేయట్లేదేంటి? మళ్ళీ చేద్దాం. లైఫ్ అంటే అంతే బృందా. నువ్వు ఫేక్గా ఉన్న రోజులు నీ చుట్టూ చాలామంది ఉంటారు. ఊరికే అటెన్షన్స్ ఇస్తారు. ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ టూ బృందా. ఫైల్ సెండ్ చేయండి, మాట్లాడిస్తాను నేను. ఖచ్చితంగా. సెండ్ చేసామనండి. ఏమైంది వృందా? కార్తీక్ ఎక్కడా? అది వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. కాల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు, మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు. అసలు ఎక్కడున్నాడు? బృందా, ఇక్కడ చెప్తా విను. వాడు ఎక్కడున్నా ఎలా ఉన్నా బాగానే ఉంటాడు, ఓకేనా? మళ్ళీ నువ్వు వాడి లైఫ్లోకి వచ్చి వాడిని డిస్టర్బ్ చేయమాకు, అర్థం చేసుకో. మహా అయితే కొన్ని రోజులు ఏడుస్తాడేమో, కానీ సెట్ అవుతాడు. ప్లీజ్. అసలు నేనేం తప్పు చేశానని? నువ్వేం చేసావా? ఎప్పుడైనా వాడి ప్రేమను గుర్తించావా? నీ మంచి కోరు కూడా వాడు తప్ప. ఒక్కసారి గుర్తించుకో, వాడు మీ రిలేషన్షిప్లో ఎంత ఎఫెక్ట్ పెట్టాడో.
వాడు మేలుగు పక్కన పెట్టి నీ కాళ్ళ మీద పడ్డాడే. ఎందుకు? నిన్ను ప్రేమించాడు కాబట్టి. వాడు ఇంకెన్ని చేయాలి బృందా? తిట్టాడు, చెప్పాడు, అరిచాడు, ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఒక్కసారి సాయి, కార్తిక్. బృందా, వాడు నేను కలిస్తే వాడెక్కడ నేను మాయలో పడిపోయి మళ్ళీ పిచ్చాడు, అతను భయం వేస్తుంది నాకు. ఒక్కసారి ప్లీజ్. ప్లీజ్ బృందా. ఏమైంది బృందా? రియాలిటీకి వచ్చేసరికి ఒంటరిదానం అయిపోయావా? కార్తిక్, నిన్నెలా అడగాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? నేను నిన్ను ఎప్పుడు వదిలేసాను బృందా? నాకు తెలుసు కార్తిక్, నేను లేకపోతే నువ్వు అస్సలు ఉండలేవని. అంతా అయిపోయిందా కార్తిక్? అంటే మనిద్దరికి బ్రేకప్ అయిపోయినట్టేనా? అదెప్పుడో అయిపోయింది బృందా. నువ్వే ఎక్కువగా ఊహించుకుంటున్నావు. అయినా ఇంతలా ఎలా మారిపోయావురా? నన్నిలా మార్చేసింది నువ్వే బృందా. మర్చిపోయావా నువ్వు చేసినవన్నీ? ఎంత ఎఫర్ట్ పెట్టాను నీకోసం. అయినా నేనేం చేసినా ప్రేమతో భరిస్తావనుకున్నా. ఎదుటివారికి నచ్చినట్టు ఉండనీయడమే కదా ప్రేమంటే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటే మరి నేనెందుకే? నీకెలా చెప్పు? నాకు నచ్చినట్టు కూడా ఉండాలి కదా, అదే ప్రేమ అంటే. ప్రేమంటే ఏంటి కార్తిక్? ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది, కొంచెం ఫ్రీడమ్ కోరుకోవడం తప్ప. కొంచెం ఫ్రీడమ్ కావాలి నాకు. మొత్తం తీసుకో, వెళ్ళు. వదిలేస్తాను నిన్ను. నువ్వెప్పటికీ నన్ను అర్థం చేసుకో. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావా బృందా? చెప్పు. అర్థం చేసుకోకుండా ఇంత దూరం వచ్చిందా? ఇంత దూరం రాలేదు, నేను తీసుకొచ్చా. ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టి. నీ కాళ్ళ మీద పడ్డా. నేను ప్రేమించాను కాబట్టి. నువ్వు ఎవరితో తిరిగినా భరించాను, ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టి. అర్థమైందా? నీకు అర్థం కాదు బృందా. ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావా కార్తీక్? నేను ఆల్రెడీ వదిలేసా బృందా. నువ్వే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నావు. అసలు వదిలేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? బృందా, అసలు నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించనే లేదే. ప్రేమించానని అనుకున్నావు అంతే. ఎప్పుడైనా నా మీద నిజంగా ప్రేమ కలిగితే, నిజంగా, అప్పుడు రా, ఓకేనా? బాయ్. వెళ్ళిపో బృందా.
వెళ్ళి స్వేచ్ఛగా బతుకు. ప్రేమ అనేది ఒక భ్రమ. అర్థం చేసుకుంటే సరే, లేకపోతే మీ కర్మ. నేనేం చేసినా ప్రేమతో భరిస్తావనుకున్నా. అంటే మనిద్దరికి బ్రేకప్ అయిపోయినట్టేనా? అదెప్పుడో అయిపోయింది బృందా. నువ్వే ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నన్నిలా మార్చేసింది నువ్వే బృందా. కార్తిక్ వర్సెస్ లేడీస్.